బేసిక్ సమస్య ఏంటంటే నీ ఈ సర్వేలు కాదు, ఇప్పుడు నేను చెప్తా సర్వేలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ఈ ఐవీఆర్ఎస్ ఎవడికో కాంట్రాక్ట్ ఇస్తారు, లేదా ఈ సర్వేలు చేయడానికి ఎవడికో కాంట్రాక్ట్ ఇస్తాడు, వాడు తెచ్చి పాలన బాగాలేదని చెప్పిస్తాడా సర్వే? ఇదివరకు 100 ఆయనది అద్భుతమని ఇచ్చారుగా చిట్ట చివరి రోజు దాకా. మరి ఎందుకు ఓడిపోయాడు ఆయన 2019లో? మనం అప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. తటస్థుడితో తీసుకో. ఇప్పుడు నన్ను అడగమని చెప్పు, లేకపోతే కనుక పబ్లిక్ దగ్గరికి మనకు ఇవ్వమని చెప్పు, ₹1 కోటి ఇవ్వమని చెప్పు నెలకి, నేను తీసుకొచ్చేస్తా ఫీడ్బ్యాక్. రైతులు ఏమంటున్నారు పరిష్కరించు, ఒరిజినల్ ఫీడ్బ్యాక్ ఇస్తా. నాకు ఎక్కువ అక్కర్లేదు, నెలకు ₹1 కోటి ఇవ్వమనండి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడదో ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి ఏమేమి అంశాలు కావాలి, మళ్ళీ అది కూడా ఒరిజినల్ ఫీడ్బ్యాక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. మరి అది కదా సమస్య. అది ఇప్పుడు బయటికి చెప్పుకొని వద్దు, అది నువ్వు పరిష్కరించుకో ఇంటర్నల్గా. అది బయటకి ఏమి ఎక్స్ప్రెస్ చెయ్యొద్దు, నువ్వు పరిష్కరించుకో. ఇప్పుడు రైతుకి నువ్వు ఇస్తానన్నటువంటి డబ్బులు ఇవ్వలేదండి, ఇప్పుడు ఆ రైతు తిప్పలు పడుతున్నాడు కదా, పడుతున్నాడా లేదా ఇది ఎక్కడ తెలుసుద్ది? ఫీల్డ్లో తిరిగితే కదా. అంతే, అవును. ఆ రైతు పర్లేదా, ఇప్పుడు శుభ్రంగా నాకు కూలీలు వస్తున్నారు, వాళ్ళకి కూడా ఇప్పుడు చేతికి డబ్బులు లేవు కదా, సచ్చినట్టు కూలీలు వచ్చి పని చేస్తున్నారు అన్నాడు అనుకోండి, హ్యాపీ కదా నీకు. ఈ ఫీడ్బ్యాక్ నీకు ఫీల్డ్లో ఎట్లా వస్తుంది? నీ ఐవీఆర్ఎస్ కాల్లో వస్తుందా, లేదా ఐఐటిఎన్స్